హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. అయితే ఈ ఎగ్జామినేషన్స్ సంబంధించి క్వశ్చన్ పేపర్స్ విషయంలో కొన్ని మిస్టేక్స్ దొరుకుతూనే ఉన్నాయి. ఇటు ఆంధ్రాలో అటు తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ పేపర్స్లో అది ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, తెలుగు మీడియం కావచ్చు, ఎందులోనైనా కొన్ని మిస్టేక్స్ అనేవి దొరుకుతూ స్టూడెంట్స్కి కొంత కన్ఫ్యూజన్ అనేది గురి చేస్తుంది. అయితే ఇలా మిస్టేక్స్ క్వశ్చన్ పేపర్స్లో మిస్టేక్స్ వచ్చినప్పుడు మరి ఎవరికి మార్క్స్ కలుస్తాయి, అసలు మార్క్స్ అనేది వాళ్ళకి యాడ్ చేస్తారా చెయ్యరా, ఒకవేళ యాడ్ చేస్తే ఎవరికి చేస్తారు, అయితే ఇలాంటి మిస్టేక్స్ రానప్పుడు ముందుగా అలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటాయనేటప్పుడు స్టూడెంట్స్ ఎలా క్వశ్చన్ పేపర్లో ఎలా ప్రజెంట్ చేయాలి అన్న విషయాన్ని ఈ వీడియోని మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయానికి వెళ్దాం. తెలంగాణ స్టేట్లో జరుగుతున్నటువంటి పరీక్షలో చూసినట్టయితే తెలుగు మీడియంలో చూస్తే మ్యాథమెటిక్స్, బాటనీ రెండు పేపర్స్లో కూడా మిస్టేక్స్ అనేవి చిన్న మిస్టేక్స్ తప్పులు అనేవి దొరికాయి. ఇంగ్లీష్ మీడియం బాటనీ పేపర్లో కూడా తప్పులు దొరికాయి. తెలుగు మీడియంలో తీసుకున్నట్టయితే బాటనీలో 13వ క్వశ్చన్, అలాగే మ్యాథమెటిక్స్లో 28th క్వశ్చన్ 20వ క్వశ్చన్, అలాగే ఇంగ్లీష్ మీడియంలో తీసుకున్నట్టయితే బాటనీ 5th క్వశ్చన్. ఈ క్వశ్చన్స్లో చిన్న మిస్టేక్స్ అనేవి రావడం జరిగాయి. ఈ మిస్టేక్స్ రావడం వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయడం, వెంటనే రెస్పాండ్ అయ్యి దాన్ని సవరిస్తూ విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీలైనంతవరకు అయితే చేయడం జరిగింది. బట్ ఇలా మిస్టేక్స్ రావడం అనే దానివల్ల స్టూడెంట్స్ కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. అదేవిధంగా కొద్ది రోజుల క్రితమే సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ తీసుకున్నట్టయితే ఆ ఇంగ్లీష్ పేపర్లో కూడా ఒక ప్రింటింగ్ కంప్లీట్గా డిస్టర్బ్ అవడంతో స్టూడెంట్స్ ఏమీ రాయలేకపోయారు. సో అటువంటి వాళ్ళకి కూడా ఎవరైతే వాళ్ళు అటెంప్ట్ చేశారో వాళ్ళకి ఒక 4 మార్క్స్ యాడ్ చేస్తూ ఒక నిర్ణయం అయితే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తీసుకుంది. ఇక ఇటు ఆంధ్ర విషయం తీసుకున్నట్టయితే ఆంధ్రాలో కూడా ఇంటర్మీడియట్ పేపర్స్కి సంబంధించి స్టూడెంట్స్లో చిన్న కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అయింది. ఎలా అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మొదటి రోజు ఇంగ్లీష్ పేపర్లో ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ తీసుకున్నట్టయితే అక్కడ కూడా ప్రింటింగ్ కొంత డిస్టర్బెన్స్ జరగడం వల్ల స్టూడెంట్స్ దాదాపు ఒక 15 to 20 minutes వరకు చాలా డిస్టర్బ్ అయ్యారు. తర్వాత దీని మీద స్టూడెంట్స్ తరగ పేరెంట్స్ స్టూడెంట్స్ కూడాను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిని రిక్వెస్ట్ చేశారు. అంటే ఖచ్చితంగా వీటికి మార్క్స్ యాడ్ చేయండి, ఎందుకంటే స్టూడెంట్స్ చాలా సఫర్ అయ్యారని పేరెంట్స్ కూడా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిని కోరడం జరిగింది. ఇక దాని మీద ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇక అలాగే సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ విషయం తీసుకొస్తే సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో కూడా ప్రింటింగ్ ప్రాబ్లం జరిగింది. ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ తీసుకున్నట్టయితే ఇందులో ఫిజిక్స్ పేపర్లో 8th క్వశ్చన్ 2 మార్క్స్ 8th క్వశ్చన్ అనేది రాంగ్ పడింది. కొంత అంటే అక్కడ 25 బదులు 2.5 అనేది పడింది. దీనివల్ల కూడా స్టూడెంట్స్ కొంత కన్ఫ్యూజ్ అయ్యారని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇలా తెలంగాణ, ఆంధ్ర రెండు స్టేట్స్లో కూడా పేపర్స్లో చిన్న మిస్టేక్స్ అనేవి జరగడం జరిగాయి. కొన్ని పెద్ద మిస్టేక్స్ కూడా జరిగాయి. తెలంగాణ స్టేట్లో ఏదైతే మిస్టేక్ ఇంగ్లీష్లో జరిగిందో దానికి 4 మార్క్స్ యాడ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక మిగిలిన చిన్న మిస్టేక్స్గా సవరణ చేశారు. అలాగే ఆంధ్రాలో కూడా కొన్ని మిస్టేక్స్ జరిగాయి, దాన్ని కూడా సవరించడం జరిగింది. బట్ ఏది ఏమైనప్పటికీ అది 1 మార్క్ కావచ్చు, హాఫ్ మార్క్ కావచ్చు, స్టూడెంట్స్కి మాత్రం ప్రతి మార్కు కూడా వాళ్ళకి వాల్యుబులే, వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించేదే మార్క్ అనేది. సో దీని మీద అటువంటి గజిబిజి లేకుండా, ఎటువంటి టెన్షన్స్ లేకుండా పేపర్లో ముద్రణ అనేది జరగాలి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే చిన్న మిస్టేక్స్ అయితే వెంటనే రెక్టిఫై అయిపోతే ప్రాబ్లం లేదు. కానీ ఏమైనా మేజర్గా ఒక మిస్టేక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బోర్డు అధికారులు స్టూడెంట్స్కి వీలైనంత వరకు సహాయం చేయడానికి చూస్తారు. కాబట్టి డెఫినెట్గా దీని మీద ఒక మంచి నిర్ణయాలు అనేది తీసుకోవడానికి ప్రయత్నం ఉంటుంది. ఇకపోతే స్టూడెంట్స్ పరంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే క్వశ్చన్ పేపర్లో మిస్టేక్ ఉన్నది అని ఏదైనా అనిపించినప్పుడు ఖచ్చితంగా ఆ క్వశ్చన్ నెంబర్ అనేది అటెంప్ట్ చేసి ఆ క్వశ్చన్ నెంబర్కి సంబంధించి ఎంతో కొంత మ్యాటర్ అనేది మీరు రాయడం జరగాలి. ఎందుకంటే వాళ్ళు మార్క్స్ యాడ్ ఇచ్చేటప్పుడు కూడా ఎవరైతే ఈ క్వశ్చన్కి అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మార్క్స్ యాడ్ చేయమని అంటారు. దానికి ఎగ్జాంపుల్గా ఇప్పుడు తెలంగాణ స్టేట్లో దీనికి సంబంధించి ఆల్రెడీ ఇంగ్లీష్ పేపర్లో 4 మార్క్స్, సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్లో ఒక తప్పు దొరికింది కాబట్టి దానికి 4 మార్క్స్ ఇచ్చారు. కానీ ఎవరైతే ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేశారో వాళ్ళకి మాత్రమే ఆ 4 మార్క్స్ ఇవ్వమని వాళ్ళు నిర్ణయం అయితే తీసుకున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్లో ఏదైనా తప్పుగా అనిపిస్తే ఆ నెంబర్ని అటెంప్ట్ చేసి ఆ నెంబర్ని వేసి దాని కింద మనం ఏదో ఒకటి రాయడానికి ట్రై చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా మీ మార్క్స్ అనేవి యాడ్ అవుతుంది. సో ఈ విషయం ఎవరు మర్చిపోవద్దు. అదేవిధంగా మిగిలిన పేపర్స్లో కూడా ఇప్పటి నుంచే కొంచెం జాగ్రత్త పడండి. అన్ని పేపర్స్లో ఏమైనా మిస్టేక్లా మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ విధంగానే మీరు దాన్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి.
ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇక ఎవరికి మార్క్స్ కలుపుతారు, ఏ స్టేట్లో ఏ క్వశ్చన్ పేపర్కి ఏమైనా మార్క్స్ కలిపే అవకాశం ఉందా లేదా అనేది కొద్ది రోజులు ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.